ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని వైకుంఠధామం వెళ్లే రోడ్డు పూర్తిగా శిథిలమైపోయింది. ఆ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలని సిపిఐఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని వైకుంఠధామం వెళ్లే రోడ్డు పూర్తిగా శిథిలమైపోయింది. వెంటనే ఆ రోడ్డును మరమ్మతు చేయాలని సిపిఐఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ గోడ ఉన్నది. ఇక్కడ గోడ, ఈ గోడకు దీనికి ఒక్కరు మాత్రమే నడిచిపోయే దారి ఉన్నది. మరి శవాన్ని ఎట్లా తీసుకుపోతారు ఏంటి అనేది అధికారులు మరి 15 రోజులు అవుతుంది పట్టించుకోకపోవడం అనేది సిగ్గుచేటైన విషయము. సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కరికి మాత్రమే ఇక్కడ గోడ అడ్డం ఉన్నది, ఇక్కడ మొత్తం పోయింది ఇక్కడ. కాబట్టి ఇది శవాన్ని ఒక్కరే మూట కట్టి నెత్తి మీద పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ రోడ్డు పోయింది. ఈ రోడ్డును కనీసం ఈ గోడ కూల్చేసి శవాన్ని తీసుకొచ్చేదానికి దారి కూడా చేయలేదు. 15 రోజుల నుంచి అధికారులు ఇటువైపు రాలేదు. ఇది ఒకటి. ఇక్కడ మొత్తం పోయింది, చూడండి, మొత్తం కొట్టుకుపోయింది. ఇది కనీసం మట్టేసి దీన్ని రోడ్డు వెడల్పైన చేయాల్సి ఉండే, ఈ పిల్లర్కు లెవెల్గా. ఇది కూడా చేయలేదు వీళ్ళు. అట్లాగే ఇక్కడ పోల్స్ పోయినాయి మొత్తం. ఇక్కడ వైకుంఠధామానికి సంబంధించి కరెంటు ఈ పోల్ మొత్తం పడిపోయింది. ఇక్కడ పడిపోయింది పోల్ అంతా. ఈ పోల్ మొత్తం పడిపోయింది చూడండి. ఇక్కడ టర్న్ అయితే ఇక్కడ మొత్తం కరెంటు వైర్లు ఉన్నాయి. ఎట్లా తీసుకుపోతారు శవాల్ని? చూడండి, శవాల్ని తీసుకుపోతారా? ఈ శవాల్ని చూడండి, మొత్తం వైర్లు అన్ని కిందకు వేలాడి, కింద రోడ్డు మీద ఒక వైర్ పడింది. ఈ కరెంటు మొత్తం తెగిపోయింది. ఈ వైర్ రోడ్డు మీద పడ్డది ఈ వైరు. ఈ వైర్ను చూసి ఎట్లా డేల్ అయింది. ఇది తలకి నడుము వరకు వస్తున్నది. అది ఇదైతే కాళ్ళకు తగులుతుంది. మరి కరెంట్ ఉన్నదా లేదా? శవాన్ని తీసుకుపోయే వాళ్ళు ఎట్లా పోవాలా? ఇది చూడన్నా, వాళ్ళు శవాన్ని చూడన్నా, ఇది ఎంత